ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండనుంది. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. మీడియా సమావేశానికి తెలంగాణ పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? తెలంగాణ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇస్తారా? భూముల రగడపై వివరణ ఇస్తారా? సమావేశానికి అనుమతి ఇవ్వకపోకడపై పవన్ ఏమంటారు అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో జనసేన మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టును జనసేన నేతలు ఆశ్రయించారు. జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నవనిర్మాణ సభ సంకల్ప సభతో పాటు అదేవిధంగా సంకల్ప సభకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈరోజు 4:30 నుంచి 5 గంటల మధ్యలో ప్రెస్ మీట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్వీట్ని కూడా నా మీడియా సమావేశానికి అనుమతిస్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోట్ చేస్తూ కూడా అనుమతించాలంటూ కూడా ఆశిస్తున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మీడియా సమావేశం పైన ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నాయి. మరొకవైపు ఇదే రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కేడర్ని జోస్లోకి తీసుకురావడంతో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా ఈరోజు నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఈరోజు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్లో అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు ఆ సభకి పర్మిషన్ ఇవ్వలేము అంటూ కూడా పోలీసులు రిజెక్ట్ చేసినటువంటి తరుణంలో నిన్నటి నుంచి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ జనసేన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈరోజు 4:30 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఏర్పాటు చేస్తే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేతం పైన మాట్లాడతారా, లేక గత కొద్ది రోజులుగా తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన విరుచుకబడుతున్నటువంటి తరుణంలో దానికి కౌంటర్ అటాక్ చేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి కామెంట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో దానికి ధీటుగానే మరొకవైపు జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సభకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా సభలు సమావేశాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ గడ్డపైన పుట్టినటువంటి జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండేందుకు నవనిర్మాణ సంకల్ప సభని ఏర్పాటు చేసుకుంటే ఎందుకు అనుమతి ఇవ్వరంటూ కూడా ఒకవైపు జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తారు, కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఇప్పటికే భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నవ నిర్మాణ సంకల్ప సభకు సంబంధించినటువంటి అంశంలో అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రిజెక్ట్ చేయడం జరిగింది. వారంతా కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని అంతా కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు సంధ్యా కన్వెన్షన్ వద్ద కూడా హడావుడి ఉండేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా
అభిమానులు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మీడియా సమావేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ మంత్రులు కూడా కొంత కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి తరుణంలో ఆ కీలకమైనటువంటి కామెంట్స్ పైన కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తారా లేదన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.